స్ట్రైట్ స్ట్రైట్ 300 కొట్టాలి. హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం ఫస్ట్ వ్లాగ్ చేయబోతున్నాం. అది కూడా ఎందుకంటే ఈరోజు ఎందుకు స్పెషల్ అంటే ఈరోజు మనం ఐపీఎల్ మ్యాచ్కి వెళ్తున్నాం. అది కూడా ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ ఇన్ హైదరాబాద్. సో మన ప్లేస్ ఉప్పల్ స్టేడియంకి వెళ్ళడానికి దాదాపుగా 1.5 అవర్ పడుతుంది. సో 1.5 అవర్ అంటే మనకి 3:30 మ్యాచ్ కాబట్టి 12:30కి గేట్స్ ఓపెన్ అవుతాయి. టికెట్స్ ఉన్నాయి కాబట్టి సో మనం 12:30కి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతే 1:30 కల్లా అక్కడ 1 అవరే మనకి ఇక్కడ నుంచి జర్నీ పడుతుంది. సో ఈ 1 అవర్ జర్నీలో అక్కడికి ఎలా వెళ్ళాలి, అక్కడ స్టెప్ బై స్టెప్ ఏంటి, ఆ ప్రాసెస్ ఏంటి, అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఫుడ్ అరేంజ్మెంట్ అన్నీ ఉంటాయి. సో ఇక్కడ నుంచి స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఇది మన ఫస్ట్ వ్లాగ్. ఎలా చేయాలో తెలియదు, ఎలా ఎడిట్ చేయాలో తెలియదు. సో లెట్స్ సీ ఎలా వస్తుందో చూద్దాం. మొత్తం ఫుల్ వీడియో చూడండి, చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఆల్మోస్ట్ 11:30 అవుతుంది. సో ఇంకా ఫాస్ట్ రెడీ అయిపోవాలి, ఎందుకంటే మనం మ్యాక్సిమం 1 ఆ టైం కల్లా అక్కడ ఉండిపోవాలి. సో టైం లేదు కాబట్టి తొందరగా మన ఆరెంజ్ ఆర్మెంట్ డ్రెస్తో రెడీ అయిపోయి మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. స్టార్ట్ అయిపోదాం. నేనైతే స్టార్ట్ అయిపోయాను. ఆల్మోస్ట్ 12:30 ఆ టైం అవుతుంది. ఎండలు అప్పుడే దంచేస్తున్నాయి. మంచిగా రెడీ అయిపోతాను, అప్పుడే చెమటలు వచ్చేస్తున్నాయి. సో ఇప్పుడు మనతో పాటు ఇంకో ఇద్దరు జాయిన్ అవుతారు. సో మ్యాక్సిమం మీరు ఎవరైనా వెళ్ళేటట్టు ఉంటే కనుక ప్రైవేట్ వెహికల్ అవాయిడ్ చేయండి. పబ్లిక్ వెహికల్ ఇస్ బెటర్. సో మేము ఇక్కడ నుంచి బస్కి వెళ్తున్నాము. మా ఫ్రెండ్స్ ఇద్దరు బయట నుంచి ఆల్రెడీ అక్కడ బస్ ఎక్కేస్తారు. సో వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఎక్కేస్తాను. సో ఇక్కడ మనకి డైరెక్ట్ వెళ్ళడానికి 300 నెంబర్ బస్సు హైదరాబాద్లో మన అందరికీ తెలిసే ఉంటుంది అది. సో 300 నెంబర్ బస్సు ఎక్కితే డైరెక్ట్ ఉప్పల్కి చేరిపోతాము. సో నేను బస్సు ఎక్కిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. సో అక్కడ టికెట్ వచ్చేసి 45 రూపీస్ మన దగ్గర నుంచి. సో ఇక్కడ వచ్చేసి కూర్చోసినాము. ఇక్కడ ఇదిగోండి మా ఫ్రెండ్ ఇక్కడ అతను, బ్యాక్ సీట్లో ఇంకొక అతను ఉన్నాడు. సో మేము కూడా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాము, ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి. కాకపోతే బస్సులో మనకు హైదరాబాద్ గురించి తెలిసిందే కదా, ట్రాఫిక్ ఫుల్గా ఉంది. సో అందుకని స్లోగా తీసుకెళ్తుండు బస్సు రోడ్ అయితే. సో మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ డిస్కస్ చేద్దాము ఏమవుతుంది ఏంటి అనేసి. ఇప్పుడైతే ఆన్ ద వేలో ఉన్నాము. ఇంకా హాఫ్ అన్ అవర్ పట్టచ్చు ఇక్కడ నుంచి. ఇంకా బస్సు ఆల్మోస్ట్ దిగేసాము. ఇంకా మనం ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ వస్తుంది స్టేడియం. సో మెట్రో ఎక్కాలని డిసైడ్ అయిపోయాము. మెట్రోకి ఎక్కుదామనేసరికి ఆల్రెడీ రెడీగా ఉన్న ట్రైన్ వెళ్ళిపోయింది. బట్ ఎనీవేస్ మనకి ఎవ్రీ 6 మినిట్స్కి ఒక ట్రైన్ వస్తుంది కాబట్టి నో ప్రాబ్లం. సో దాని గురించే వెయిట్ చేస్తున్నాము. సో ఉప్పల్ మెట్రో స్టేడియం నుంచి మనకి ఇక్కడ స్టేడియం అనేది కనిపిస్తుంది, ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి. సో ఈ నుంచి నెక్స్ట్ స్టాపే, కాకపోతే మనకి చూస్తుండగానే ట్రైన్ అయితే వచ్చేసింది. సో క్రౌడ్ అయితే చాలా ఫుల్గా ఉన్నారు. ఈరోజు సండే అయినా కానీ ఇంతమంది ఉన్నారు. మేబీ మ్యాచ్ ఎఫెక్ట్ అనుకుంటున్నాను. సో ట్రైన్ ఆగిందో లేదో అందరూ ఎగబడి ఎక్కేసాం. అలాగే వాళ్ళతో పాటు మేము కూడా ఎక్కేసినాం. సో నెక్స్ట్ స్టాపే కాబట్టి మేము ఇంకా సీట్లో కూడా కూర్చోలేదు. మ్యాచ్కి వచ్చేసినాము. ఈ లోపలికి పోయేది ఎట్లుందో నాకు ఫస్ట్ టైం వచ్చినా నాకు కూడా తెలియదు. ఇద్దరికి కూడా తెలియదు అంట ఫస్ట్ టైం. వీళ్ళు కూడా ఇద్దరు ఫస్ట్ టైమే.
సో చూద్దాం మనం ఇట్లా ఏ గేట్లో 6 నెంబర్ మనది గేట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కనుక్కుందాం. తర్వాత మీకు లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం. ఎందుకంటే చూస్తూనే వచ్చేసాం, స్టేడియం దగ్గరికి వచ్చేసినాము. ఇక్కడ మనకి గేట్ నెంబర్స్ ఉన్నాయి. మన గేట్ వచ్చేసరికి 6 or 7. సో అక్కడి వరకు వెళ్ళాలి మనము 6 or 7 వరకు. ఇక్కడ చూస్తే క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది. బయట కూడా పోలీస్ అన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో అందుకే వీడియో కూడా ఎక్కువ తీయలేదు బయట ఎంట్రన్స్లో. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నట్లు. మనము గేట్ వైజ్గా మనం లోపలికి వెళ్ళాలి. సో అప్పుడు మన సీట్ల దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. సో ఇది 5, నెక్స్ట్ అక్కడ 6 ఉంది. సో మనం అక్కడ 6 దగ్గర ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయాను, మనవి VIP టికెట్స్. సో మనం గేట్ నెంబర్ 6 దగ్గర వెళ్ళిపోవాలి లోపలికి. SRH ఆరెంజ్ ఆర్మీ ఈస్ట్ లాంజ్ మనది. సో చూపిస్తాం. సో లోపలికి అయితే వచ్చేసాం. ఒక ట్యాగ్ వేశారు, అది మన IPL లోపల ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి చేస్తారు. ఇది మన ఫుడ్ కూపన్, అన్లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది మనకి. సో మేమైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నాము. సో ఎలా ఉంది అంటున్నాక ఏదో ఆస్తాం అది అనేసి మా ఫ్రెండ్స్ చెప్తున్నారు. సో అలాగా మనం లోపలికి వచ్చేసినాం. లోపలంతా మనకి అంటే మనం లోపల నుంచి కూడా వ్యూ కనిపిస్తుంది, చాలా దగ్గరది వ్యూ కాబట్టి. సో స్టేడియం గ్రౌండ్ మొత్తం మనకి లోపల నుంచి కూడా కనిపిస్తుంది. సో వాళ్ళు కూడా చాలా ఎక్సైటెడ్ ఫీల్ అయిపోతున్నారు. తొందరగా మన సీట్లలోకి వెళ్ళిపోదాం అన్నట్లు చూస్తున్నారు. కానీ ఇంకా ఇప్పుడు టైం అయితే కనుక 2:30 అవుతుంది. సో టాస్ పడడానికి కూడా ఇంకో ½ అవర్ ఉంది. తర్వాత మ్యాచ్ స్టార్ట్ అవ్వడానికి ఇంకో ½ అవర్, టోటల్ దగ్గర 1 అవర్ అవుతుంది. సో ఈ లోపల మనం లోపలనే కూర్చొని కొద్దిగా మన స్టైల్లో ఫోటోషూట్ తీసుకోవడం బెటర్ అనుకొని నేను అనుకుంటున్నాను. సో కాకపోతే మీకైతే నాకు ఇప్పుడు స్టేడియం అయితే చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇంకా మీ దగ్గరగా ఉంది మన ఇది మన స్క్రీన్ వ్యూ వచ్చేసి. ఇక్కడ మన సీట్ నెంబర్స్ వచ్చేసి నుంచి చాలా బాగుంది మాకు ఇక్కడ నుంచి. కాకపోతే బట్ మన టికెట్స్ అయితే మనకి ఇక్కడ దగ్గరలో ఉన్నాయి. సో చూద్దాం మనకి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మొత్తం మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాం. సో ఇక్కడ మన SRH KKR వాళ్ళు ప్రాక్టీస్ సెషన్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకో ½ అవర్లో టాస్ వచ్చేస్తుంది. వీళ్ళు ఇక్కడ ప్రాక్టీస్ చేసేస్తున్నారు విపరీతంగా. మన ఫ్రెండ్స్ అయితే నాకు ఒక టార్గెట్ చెప్పారు, అంత కూడా మన SRH ఫస్ట్ బ్యాటింగ్ అయితే కనుక అంత టార్గెట్ వస్తుంది అనేసి. చూద్దాం ఏం జరుగుతుందో. ఇక్కడ కనుక మన ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ఇటు సైడ్ పోవెల్ అందరూ ఉన్నారు. మొత్తం ప్రాక్టీస్ స్టార్ట్ చేసేసారు చాలా బాగా. క్రౌడ్ అయినాక ఇంకా ఫుల్ అవ్వలేదు, ఇంకా వస్తూనే ఉన్నారు జనాలు. కాకపోతే అక్కడ టాస్ దక్కి ఇద్దరు కెప్టెన్స్ వచ్చేసారు ఆల్రెడీ. సో వాళ్ళు డిస్కషన్ చేస్తున్నారు. సో కాసేపట్లో టాస్ పడిపోతుంది. సో ఎవరిది ఫస్ట్ మ్యాచ్, ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ వేస్తారు, ఎవరు ఫీల్డింగ్ వేస్తారో చూద్దాం. ఇదిగోండి ఇక్కడే మన వాళ్ళు మన టార్గెట్ గురించి చెప్తున్నారు, ఒకసారి మీరే వినేయండి. 300 కొట్టాలి. 250 కొడతారు. వచ్చాం కదా మేము కూడా 300 కొడితే చూడాలి. ఓకే. ఇక్కడ టాస్ అయితే స్టార్ట్ అయిపోయింది. కాయిన్ వేసేసాడు. టాస్ గెలిచింది SRH. సో SRH టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నారు. సో మన వాళ్ళు అన్నట్టు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని 300 కొడతారా లేకపోతే 250 కొడతారా వెయిట్ అండ్ వాచ్ చూసాం. సో ఇప్పటివరకు నా వీడియోని చూసి ఇందుకు చాలా చాలా థ్యాంక్స్. సో ఇంతవరకు మీకు నచ్చిందని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది నేను ఫస్ట్ టైం చేస్తున్నాను, నాకు ఎలాగో తీయాలో కూడా తెలియదు. సో మీకు నచ్చితే ఇక్కడ నుంచి మొత్తం చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. షేర్ కూడా చేయండి చాలామంది మీ ఫ్రెండ్స్కి. ఒకవేళ నచ్చకపోతే ఎలాగో దూరం వచ్చారు, అలాగే లాస్ట్ వరకు చూసి మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సో నేను నెక్స్ట్ టైం ఇంప్రూవ్ చేసుకుంటాను. సో
అందరూ ఫీల్డ్లోకి వచ్చేసారు. మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. సునీల్ నరేన్ ఫస్ట్ బాల్ వేస్తుండు. అదిగో ఫస్ట్ బాల్ డాట్ బాల్ వేసేస్తుండు. ఇదిగో ఇది మనల్ని అందరినీ చూపించే కెమెరా. మమ్మల్ని చూపిస్తుందో లేదో చూడాలి. మనల్ని ట్రావెల్స్ హెడ్ అభిషేక్ సినిమా స్టార్ట్ చేయడం అయితే మాత్రం 4-6-4లతోనే స్టార్ట్ చేశారు. మా ఫ్రెండ్స్ అన్నట్లు ఇది నిజంగానే 300 లేక 250 వరకు వెళ్తుందా లేదా చూసి ఉంటుంది 360. సో ఫుడ్ అయితే ఇక్కడ స్టార్ట్ చేశారు, కానీ అంత Only starters. ఏదో ఉందంటే ఉంది, అంత టేస్టీ కూడా డిసప్పాయింటెడ్ విత్ ఫుడ్ నా స్టార్టర్స్లో ఫస్ట్ ఇచ్చారు. Disappointed. మా ఫ్రెండ్ కూడా డిసప్పాయింటెడ్ ఉన్నాడు. సో మళ్ళీ వచ్చి కూర్చున్నాం స్ట్రాటజిక్ టైం అవుట్ తర్వాత. మనం మొబైల్లో టీవీలో చూసేదానికంటే ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది నాకైతే. ఎందుకంటే మాకు వ్యూ ఎలా ఉందో మాకైతే అంతా పక్కన పెడితే మాకైతే చూడడానికి చాలా బాగుంది. దగ్గర నుంచి చూడడం, వాళ్ళు ఆడేదిరు మనకు అక్కడ ఇక్కడ తల పక్కకు తిప్పేస్తే అయిపోతుంది, 6-4 పోతుంది బాల్. సరేశ్వర్లు మొత్తానికి 165కి ఆల్అౌట్ అయిపోయారు. మన వాళ్ళు అయితే కనుక పూర్తి డిసప్పాయింట్ అయిపోయారు 165కి ఆల్అౌట్ అయిపోయేసరికి. సో కానీ ఫస్ట్లో వాళ్ళు ఏమన్నారు, ఫ్లాష్ బ్యాక్ 300 కొట్టాలి. సో పూర్తి డిసప్పాయింట్ అయిపోయారు. స్కోర్ తక్కువ, లో స్కోరింగ్ గేమ్ అయిపోయేసరికి. సో ఇంకా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయిపోయింది కూడా. మన వాళ్ళు త్వరగా వికెట్లు తీస్తే గెలవడానికి ఛాన్స్ ఉంది, ఎందుకంటే బాల్ ఆగేస్తుంది కాబట్టి. సో తొందరగా ఎన్ని వికెట్లు తీయగలుగుతారో చూద్దాం. నన్ను అడిగితే ఆఫ్టర్నూన్ మ్యాచ్ కంటే ఈవినింగ్ మ్యాచ్ బెటర్ అనిపిస్తుంది. లైట్ పోయే కొద్దీ మనకి వ్యూ కానీ లేకపోతే అక్కడ లైటింగ్స్ వల్ల వచ్చే ఎక్స్పీరియన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది. సో 3:30కి అయితే నాకు నెక్స్ట్ టైం నుంచి నేను ప్రిఫర్ చేయను అసలు. ఈవినింగే బెటర్ వస్తుంది మనకి. సో టార్గెట్ అయితే చాలా వరకు రీచ్ అయిపోయారు 29 balls 32. సో ఇది చాలా ఈజీ చేసు. నాకు తెలిసి ఇది మిరాకిల్ జరిగితే కానీ మన ఎస్ఆర్హెచ్ ఈరోజు గెలవలేదు. సో 29 balls 32 పూర్తి డిసప్పాయింట్ అయిపోయినారు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అంతా, ఇంక్లూడింగ్ నేను కూడా. మా ఫ్రెండ్స్ అయితే నాకు చెప్పనక్కర్లేదు, ఇంకా సైలెంట్గా కూర్చుండిపోయారు. చూడండి నైట్ వ్యూ ఎలా ఉందో. సో ఆల్మోస్ట్ అయిపోయింది మ్యాచ్, ఇంకా 6 అయిపోయింది అనుకుంటాను. అది అయిపోయింది, మ్యాచ్ అయిపోయింది. సో రన్ అయిపోయారు, ఇంకా బయటకు వచ్చేస్తున్నాము. లోపల ఉండాలని కూడా లేదు ఎక్కువసేపు, ఎందుకంటే ఆల్మోస్ట్ టైం 7 అవుతుంది. 19 ఓవర్స్లో 80 points ఓవర్స్లోనే వాళ్ళు కంప్లీట్ చేసేసారు మొత్తం మ్యాచ్. బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళేసి మనము ఏదైనా డ్రింక్ తాగేసి నడుచుకుంటూ వెళ్ళాలి, ఎందుకంటే ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది మెట్రోలో. సో నడుచుకుంటూ వెళ్తేనే బెటర్ రోడ్ మీద ఉప్పల్ వరకు. సో ఉప్పల్లో మనం డైరెక్ట్ బస్ ఎక్కేయచ్చు. ఇక్కడే స్కాన్ చేయాల్సింది మామూలుగా అయితే మనకి. రోడ్ మీద చూడొచ్చు ఎంత ట్రాఫిక్ ఉందో. అదంతా ఇప్పుడు వచ్చిన ప్రేక్షకుల గురించి ఆపేశారు రోడ్డు దాటడానికి అందుకు. సో ఇది మొత్తం క్లియర్ అయ్యేసరికి చాలా టైం పడుతుంది. మెట్రోలో కూడా చూస్తే చూడండి అటు సైడ్ ఎంతమంది మెట్రోని ప్రిఫర్ చేస్తున్నారు. సో ఇప్పుడు మెట్రోని ప్రిఫర్ చేస్తే మాత్రం చాలా ఫుల్ ఉంటాయి మెట్రోస్. దాని బదులు మనం నడుచుకుంటూ వెళ్ళడమే బెటర్ వస్తుంది. ఉప్పల్కి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ మనకు 300 బస్ ఉంటుంది కాబట్టి ఆ బస్ ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. ఉప్పల్లో ఒక స్కై వాక్ ఉంది. సో పైన మొత్తం రౌండ్గా రోడ్డు దాటడానికి వీలుగా స్కై వాక్ చాలా బాగుంటుంది. కొద్దిసేపటికి తెలిసింది ఏంటంటే ఇక్కడికి 300 బస్సులు కావట్లేదు. ట్రాఫిక్ ఇష్యూనో తెలియదు, లేకపోతే ఏ రీజనో తెలియదు, 300 బస్సులు స్టార్ట్ లేదు. సో అక్కడ నుంచి ఎల్బీ నగర్ బస్ ఎక్కేసాము. మా ఫ్రెండ్ అయితే ఇంకా ఆ బస్సు లేట్ అయ్యేసరికి చాలా కోపంతో ఏదో ఒక బస్సు అనేసి ఎక్కేసి సైలెంట్ కూర్చున్నాడు.
ఇంకా ఇంకో ఫ్రెండ్ అయితే నాకు ఫుల్ నిద్ర పట్టేసిందేమో. నేను ఇక్కడ నుంచి బ్లాగ్ ఎండ్ చేస్తున్నా, ఎందుకంటే మొబైల్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది. కాకపోతే లాస్ట్లో నేను ఒక క్రెడిట్స్ చేస్తాను, మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. నాకు ఫస్ట్ బ్లాగ్